చలో అందరికీ శనార్థులలో మాస్మలన్న ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయ్యాల్టి మోక. అరే రే 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 తమ్ముడే పేకాట అంటే గిదే అన్నట్టు చెల్లె షర్మిల నిజాయితీ చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతుంది అనుకో రాదురి. అన్న జగనాలు ఇట్లాంటివి ఏమి లేవు. మీ గాలిపాక పార్టీ వాళ్ళంతా గాలిగాలే ఉన్నారు. ఏందివా బెట్టింగ్లలో ఆత్మహత్య చేసుకున్న పోయి పరామర్శించుడేంది, కబ్జాలు చేసిన వాళ్ళని పోయి కౌగిలించుకున్నాడేంది, ముఠాల హత్యలు చేసిన వాళ్ళని పోయి ముచ్చటిచ్చుడేంది, గిదేందివా నీ పర్యటన అని చెప్పి అన్నను నాయన తాంబాలంలో నిలబెట్టి ఉడుకు నీళ్ళు నెత్తిలో పోసినట్టు చేసింది అనుకో రాదురి. అగో గట్లుండాలి. ఏదైనా రాజకీయం అంటే రాజకీయం. జగనాలు అయితేంది, ఆయన ఎవరైతేంది, నీయతే నీతే గట్లుండాలి. కానీ చెల్లె షర్మిల అయితే అన్న తమ్ముడు తోక పుయిక ఏం లేదు, ఇజ్జతీసి పడేసింది అనుకో రాదురి. అయ్యో నేనెందుకంట నువ్వు వాళ్ళు అనజేయలే, మేము కాదంటలేం కానీ మరి చెల్లె గట్టిగా అడుగుతుంది. ఇక చూడరు కావాలంటే. ఆవు జాగులు నిన్ను ఓళ్ళు మెచ్చుతారు చెప్పు. ఇక మీ తల్లి మెచ్చదాయే, చెల్లె మెచ్చదాయే, ఏపీ జనాలు మెచ్చరాయే. నీ సక్కదనం చల్లకుండా మళ్ళా పర్యటనలో అని పోతే మొత్తానికైతే ఆగం చేసి పెట్టుకొస్తావు. ఇక నీ సక్కదనాల పర్యటన మీద మస్తుగా గరమైంది చెల్లె షర్మిల. ఇక బెట్టింగుల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను పరామర్శించుడేంది జగ్గులు, గసుంటోళ్లకు విగ్రహాలు కట్టుడేంది, సమాజము ఎటు పోతాంది అని చెప్పి మొత్తానికైతే జగనాలను కడిగిడిసబెట్టిందులా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి, వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లటం ఏమిటి, సమాజం ఎటుపోతుంది, ఎటు తీసుకువెళ్తున్నారు, ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి. ఇక జగను ప్రజా సమస్యల మీద పోరాటం చేసుడు పక్క పొంట పెట్టి గిట్లా బల ప్రదర్శన చేసుడు ఏంటిదని నిలదీసింది. ఇక ఇందాం పాన్రి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? ఆగో గట్లుంటది. ఆవు జగ్గులు ఇక ఏం చేస్తావు చెప్పు నువ్వు. నీకు ఓ పాలన ఎట్లా చేస్తుడో తెలియదు, ఇక పబ్లిక్ తోటి ఎట్లుండాలనో తెలియదు, పబ్లిక్ లో ఎట్లుండాలనో తెలియదు. ఇక దిక్కుమల్ల పర్యటనల పేరుతోటి పబ్లిక్ పానాలు తీసుడు తప్ప ఇంకేమత్తది చెప్పు అనంత పని చేసింది పోన్రి. బల ప్రదర్శన పేరుతోటి జనాల పానాలు తీసే హక్కు పంకపాటికి ఓళ్ళు ఇచ్చిండ్రని దండిగానే ప్రశ్నించుకొచ్చింది. ఇక మొత్తానికైతే గీ ముచ్చటకు ఎవరైతే బాధ్యులున్నారో గలని గట్టిగా శిక్షించాలి అని చెప్పి షర్మిల డిమాండ్ చేసింది గమండిగా. సర్కారు స్కూల్లో పొరగాల కోసం పంతులు అయితే నానా తిప్పలు పడుతున్నారు అనుకో రాదురి. ఇక గీ ఊళ్ళో అయితే ఒక పంతులు చూడు రాదురి, ప్రైవేట్ బళ్ళకే ఉంటాయా, మా బళ్ళకు కూడా ఉంటావా, నేనే కొన్న సొంత పైసలు పెట్టాని ఓ కారు అసంటిది కొని వ్యాను, ఇక పొరగాలను ఆయనే ఎక్కించుకొచ్చుకున్నాను అనుకో రాదురి. ఏదేమైనా సరే అని వ్యాన్ కొన్నదే కాక డ్రైవర్ కూడా ఆయనే అయిండు. ఎందుకనంటే సర్కారు బళ్ళే చక్కగా చెప్తాం, చదువు పుస్తకాలు ఇస్తారు, బువ్వ పెడతారు, అన్నీ ఉంటాయి, సకల సవలతులు ఉంటాయి. అంటే జనం నమ్మకుండా ఇక ఉరుకుతారు కదా ప్రైవేట్ స్కూళ్ళకు. అటు ఇటు దీనికి దానికి లక్షలు అట్లా పోసుడు కాదు. ఖాళీ మీరు నా బడిలో ఎక్కించుకుంటా, మీ పొరగాల తోలురి, నేను చదువు చక్కగా చెప్తాను. సారే పంతులు అయ్యిండు, పంతులే డ్రైవర్ అయ్యిండు, డ్రైవరే ఓనర్ అయ్యిండు, పొరగాలని ఎక్కించుకొచ్చుండు. అవో గది సర్కారు బడి తక్లీఫ్ ముచ్చట అంటే. ఇక చూడు ఒక్క పరగా ఆయన చూస్తే యాడ్సాప్ అనిపిస్తుంది మనకు కూడా. హాగో గీసారి చూడుండ్రులా పిల్లగాండ్లను సర్కారు బల్లే జాయిన్ చేయించుకునే తందుకు ఎంత తిప్పల పడుతుండ్రు. ఇక ఎక్కడికక్కడ స్కూలు స్టార్ట్ అవ్వడుతోటి పిల్లగాండ్లను బల్లలకు తోలుతాండ్రు. ఇక గతంలో సుత పిల్లగాండ్లకు పుస్తకాలు అవోటి పరీక్షల ప్యాడ్లు పెన్నులు ఇక సార్లే సొంతంగా పైసలు ఇచ్చి పిల్లగాండ్లకు అందించుడు జరిగింది. ఇక ఏదో ఒకటైతే చెప్పి పిల్లగాండ్లని బడికి తీసుకొచ్చేటోళ్ళు. ఇక ఈ సారు చూడుండ్రి, ఈ సారు పేరు యాకుబట. ఇక ఒక వ్యాన్ ఏర్పాటు చేసుడే కాకుండా స్కూలు కాంపౌండ్ వాళ్ళకు ప్రత్యేకత పెయింటింగులు కూడా వేపించిండు. ఇక ఇప్పుడు బల్లె విద్యార్థుల సంఖ్య 50 నుంచి 80కి పెరిగిందట నుల్లా. ఇక సారే డ్రైవర్ లెక్క మారిండు. గా వ్యాన్ పట్టుకొని ఎవరెవరైతే పిల్లగాండ్లు ఉంటారో గల కాడికి పోవాలా, గలడెక్కించుకొని బడికి రావాలా, బడైపోయినాక దించాలే. ఇగో గిట్లా చేస్తాడట. ఇక చూడుండ్రి కావాలంటే తన యొక్క అద్భుతమైన ఆలోచనతోటి తన యొక్క సొంత డబ్బులు
సొంత డబ్బులు చెల్లించి ఈ గోడలకు పెయింటింగ్ ఇవ్వడం కూడా, పెయింటింగ్ వేయడం కూడా జరిగినాయి సార్. గోడలకు ప్రతి రైమ్స్ గోడ మీద చూసే ఉంటారు. ప్రతి రైమ్స్ సార్ యొక్క అద్భుతమైన ఆలోచన వల్ల అది వేయడం జరిగినది. మరియు తన యొక్క సొంత డబ్బులతోటి ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ హోమ్ కారు కొని తన యొక్క మెయింటెనెన్స్, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా సారే చెల్లిస్తానని మాట ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు ఇట్లా ఉండడం వల్ల ఈ స్కూల్లో ఇంకా మాలాంటి ఉపాధ్యాయులు ఇంకా బాగా ఉత్సాహంతో పని చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. ఆగో చూసిన రానుల్లా, ఇక సర్కారు బడి అంటే పిల్లగాండ్లే అచ్చుడు పిల్లగాండ్లే ఓడు ఉంటది. ఇక ప్రైవేటు స్కూల్ అయితే క్షేమంగా పోతారు, బస్సులు ఉంటాయి, మొత్తం వాళ్ళే చూసుకుంటారని అంటారు కదా. ఇక గట్లనే సారు బాధ్యత తీసుకొని పిల్లగాండ్లను సర్కారు బడికి రప్పించుకునేందుకు ఏకంగా సొంత పైకంతో ఒక స్కూల్ వ్యాను మొత్తానికైతే వాడుతాండు. ఇక రాజనపల్లి బల్లె ఉపాధ్యాయులను మొత్తానికైతే అందరు మెచ్చుకుంటుండ్రులా. చెప్పే ఈ ఊరోళ్ళకి దమాకు పని చేస్తలేనట్టుంది. సర్కారు ఎట్ట బత్తదుల్లా మీరు గిట్లాంటి రూళ్ళని పెట్టుకుంటే ఈ పాడైపోను. పొద్దంతా కష్టపడి పాపం తాగుబోతులు సర్కారుని దాత్తేందుకు ఈడ అప్పు తెచ్చి ఆడ అప్పు చేసి వీని ముంచి వాని ముంచి పొద్దుకంగా సర్కారు గలపెట్ట నింపాలని తిప్పల పడుతుంటే ఇక ఈ ఊరోళ్ళు చూడురి, ఎవరైనా బెల్ట్ షాపు పెట్టాలి, ఎవరైనా ఉద్దరియాలి, మంది అమ్మాలి, ఏమన్నా ఊళ్ళో చేసిరనుకో బరాబర్ ఫైన్ పడుతుంది. మళ్ళీ వెనక సిరి 7 చెప్పుతేపోలని చెప్పిరట. మొత్తమే ఊళ్ళో మందు దొరకకుండా చేసిరట. పాపం ఈ తాగుబోతులు పక్కూరికి ఎంత దూరం అని నడుచుకుంటూ పోతారు చెప్పుండ్రి. మరి ఊళ్ళో ఉంటే ఏం తప్పుండే? మరి ఊర్రోళ్ళు అయితే గిట్లా చేయొద్దు. సర్కారు ఎట్టబత్తదులే, ప్రభుత్వం ఏం కావాలి ఏం కాదా మీరు గమ్మతే ఉన్నది. మద్యపాన నిషేధం పెట్టుకురట ఊళ్ళో స్వతంత్రంగా. లొల్లి పాడుగాను తాగుబోతులకు ఎంత గుండె వలిగిరో పాపం ఎంత బాధ అవుతుందో ఏం కథ. ఊరందరు ఒకటైనరట. ఇక మందు మీద పెద్ద సమరమేరే మోగించిండ్రు పోడ్రి. అసల్కే ఊర్లే మంద అమ్మద్దని చెప్పి నిషేధం ప్రకటించిండ్రు ఊరోళ్ళంతా. బెల్టు దుకాణాలని తీసిపడేసిండ్రు ఏడికాడ. ఊర్లా మంద అమ్మినా లేకపోతే తాగినా ₹1,00,000 దాకా జరిమానన్నట. 7 చెప్పు దెబ్బలు కొట్టాలని మొత్తానికైతే తీర్మానం గట్టిగానే ఇచ్చిండ్రట పోన్రి. పచ్చని సంసారాల మందు సిచ్చు పెడుతున్నదని చెప్పి ఈ మందు మత్తుల రోడ్ల మీద పోయినప్పుడు మస్తుగా ప్రమాదాలు జరుగుతున్నాయని గందుకే మేము గీ ఆంక్షలు విధించుకున్నామని గీ ఊరోళ్ళు చెప్పుకొస్తుండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే ముఖ్యంగా యువత బానిసలై మద్యానికి అలవాటు పడి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దాదాపుగా మా ఊర్లో ఒక 10 నుంచి 15 మంది యాక్సిడెంట్ అయ్యారు. అందులో ఒక 5-6 చనిపోయారు, యువకులే. అలా పెళ్ళాం పిల్లలు అంతా ఆగమయ్యారు, చెల్లాచెదరైపోయారు. మద్యానికి బానిసై ఆర్థికంగా చిల్లిపోతారు. మళ్ళీ ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బావిల దగ్గరికి పోయిన వాళ్ళకు కరెంట్ మోటార్ స్టార్ట్ చేస్తాడు, తాగిన తర్వాత ఇప్పుడు కరెంట్ స్టార్ట్ చేస్తుండా అందులో ఏలు పెడుతుండా ఎవరికి తెలియట్లేదు. దాని మీద అందరూ యువత అంతా ఖరాబ్ అవుతారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ పెడదారి పడుతురని, ఆర్థికంగా వెసులుబాటు లేక కుంగిపోతురు, ఆత్మహత్యలకు గురవుతురని ఈ మద్యాన్ని నిషేధించి మేము కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఆగో చూసిన రానుల్లా, ఇక గీ ముచ్చట కామారెడ్డి జిల్లా కాడున్న రాజంపేట మండలము కొండాపూర్ కాడ అయింది. ఇక ఊర్లే మందు నిషేధం అట మొత్తము. ఇక తాగుతే చూసిరు కదా ఎట్లున్నాయో ఆంక్షలు. ఇక తాగినా ₹1,00,000 కట్టాల్సిందే, అక్కడ అమ్మినా ₹1,00,000 కట్టాల్సిందే. గివి 2 ఎత్తే ఇంకొక పెద్ద కఠిన శిక్ష ఉన్నదుల్లో 7 చెప్పు దెబ్బలు కొట్టాలన్నట. ఇక మొత్తానికైతే గీ తీరుగా నిషేధం విధించి మందులేని ఊరు లెక్క నడుతాంది గడా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ ఏం ప్రేమ, ఏం ఔదార్యం, ఏం ఔన్నత్యము. ఆలుమగలంటే గిట్లుండాలుల్లా. అమ్మమ్మమ్మమ్మమ్మ ఏం కథ. ఎన్నడు మనం వాడిరు, ఎన్నడు చిట్కెనీళ్ళు పట్టిండు, ఎన్నడు మైలపోలు తిరిగిరు, ఎన్నడు పోలు తిరిగిరు, ఎప్పుడు తాళి కట్టిండు. 93 ఏళ్ళకి వచ్చింది, ఇంకా కూడా ఆమె మీద ప్రేమ తగ్గక ఎట్టున్నా ఏం లేదు మా ఇంటి ఆమెకి ఇప్పుడు తాలిపోటు చేపిస్తా అని తాత ఉరుకులాడి అవసరం వాళ్ళ ఇంటికి పోయిండట. ఇక పోయినాక ఏముంది, అమ్మ గీ వయసులో కూడా పుస్తలు తాడు చేపిస్తున్నావు అంటే నువ్వు మామూలు మునగాని తాత, ఏహే అట్లాంటి దానికి నీకు పైసలు ఎందుకు తీసుకుంటా అని ₹20 ₹23 చేపించేసేసినట్ట. ఓయమ్మ ఈ ముచ్చట తెలిసి అప్పటిదాకా బతుకుతావని ఆశపడారు. ఇక వాళ్ళకంటే రాతుంది కానీ మనకు షుగర్లు బీపీలు ముందుగా అడ్వాన్స్గానే ఉన్నాయి కదా, అడవైన రోగాలన్నీ. గాల లెక్క మనం కూడా బతికి పాడైతాం. ఇవాళ రేపట్ల ఏదో వాళ్ళ నసీబ్ మంచిగా ఉంది, నజరు ఉన్నది కాబట్టి బతికిరు. కానీ 93 ఏళ్ళ ప్రేమ అంటే మామూలు ప్రేమ అనుల్లా. మరి తాలిబొట్టు చేపించి తాత పోతేప్పుడు ఐ లవ్ యూ చెప్పు మరి అవ్వకు.
గీసుంటోళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఇక ఆళ్ళు మొగలు మంచిగుంటారులా. మహారాష్ట్రలున్న జూల్నా జిల్లా అంబోరా జహంగీర్ ఊరట గీనది. ఈయన పేరు షిండే. ఈయనకు 93 వయసు. ఇక ఆయన భార్య శాంతాబాయి ఇక వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళటనులా. ఇక ఇప్పుడు ఆషాఢ ఏకాదశి సందర్భంగా పాండిరీపురానికి కాల్నడకన యాత్ర చేస్తాన్రట. ఇక గట్లనే నడుచుకుంటా పోంగా ఛత్రపతి సంభాజీనగర్లున్న ఓ దుకాణం కాడికి పోయినరట. అదేం దుకాణం అనుకుంటుండ్రు? బంగారు నగల దుకాణము. ఇక సాంప్రదాయ పంచే కుర్తా తలపాగా మంచిగా ఇవన్నీ వేసుకొని పోయినరట. ఇక షిండేను ఆయన భార్యని చూడంగానే దుకాణపోళ్ళు పొరపాటు పడ్డారు. ఇక లేశం చూసి ఏదైనా ఆర్థిక సహాయం కోసం వచ్చిండ్రేమో అని అనుకున్నారులా. కానీ ఎందుకు వచ్చిండో ఎరికేనా? ఇక ఆయన షిండే భార్యకు మంగళసూత్రం కొనాలని చెప్పుడుతోటి దుకాణంలున్నోళ్ళతోటి ఆ దుకాణం యజమాని కూడా ఆశ్చర్యపోయిండులా. ఇక చూడుండ్రి కావాలంటే हे बी तुम्हाला आणि ही माळा तुम्हाला ही घालाची घालताना आणि ही वाटी बाबाकडून तुम्हाला. बाबा द्या वाटी, तुम्ही द्या बाबा ही वाटी. हा मला तुमच्या हिशोबाने काय द्यायचे ते द्या. 1000 रुपये नको लय झाले तेवढे पैसे. पांडुरंगाचा आशीर्वाद आणि तुमचा आशीर्वाद असला सगळं कल्याणच कल्याण आमचं. 500 दे, 500 नको अजून कमी बघा. मी घेतले काळजीकडून 10 रुपये आणि बाबाकडून 10 रुपये. आता मी जपून ठेवणार तुमचा आशीर्वाद. అగ్గో చూసిండ్రా గల ప్రేమ చూసి నామమాత్రపు ధరకు మంగళసూత్రం అందించిండు దుకాణం యజమాని. వయసు మీద పడ్డ ఒకళ్ళ మీద ఒకళ్ళకు తరగని ప్రేమకు మొత్తానికైతే నిదర్శనంగా నిలిచింది గీ వృద్ధ జంట. ఇక ఆయన భార్య కోసం మంగళసూత్రం కొనిచ్చుడుతోటి ఇక మొత్తానికైతే సూష్ణోలు సుత అబ్బా ఆదర్శ జంట అని అంటున్నారులా. ఇక గా వృద్ధ జంట ప్రేమను చూసి మొత్తానికైతే దుకాణం యజమాని కేవలం 20 రూపాయలకే గల కావలసిన మంగళసూత్రాన్ని కానుకగిచ్చిండటనులా. ఇక మొత్తానికైతే సోషల్ మీడియాలో ఈడియోటి గిర్రా గిర్రా చక్కర్లు కొడుతున్నది పోన్రి. మీ క్షుద్ర పూజలు గంగల పోను కదరా. పాలలో భయపెట్టాలంటే డైరెక్ట్ పోయి మాట్లాడుకోవాలి, ఏదైనా పంచాయతీ ఉంటే తేల్చుకోవాలి. కానీ వాని పెళ్లి బట్టలు తీసుకుపోయి చెరలు పెడతాం, ఆ రొట్టెలు చేసుకునే మైదా పిండి తీసుకొచ్చి బొమ్మను చేస్తాం, అందులో ఇది గుచ్చుతాం, నిమ్మకాయలు అట్టేస్తాం, కొబ్బరికాయలు ఇట్టేస్తాం, మిరపకాయలు తిప్పేస్తాం. అని అంటే ఏమవుతుంది ఉల్లా? ఎందుకు వచ్చిన లొల్లి ఇది? వాళ్ళని భయపెడతానికి తప్పితే ఏమైనా కక్కర వస్తుందా? ఆ కొబ్బరికాయ వాళ్ళ కొట్టుకొని తింటే ఆ కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి ఇంత కూరలను బూరలను వేసుకుంటే ఇంత మంచిది. నిమ్మకాయ వెంటుకుంటే పులిహోర చేసుకోవచ్చు, మిరపకాయలు ఉంటే ఆ పులిహోరలను వేసుకోవచ్చు. గాయాన్ని వానింటి ముంగలేసి ఆ పెళ్లి పీట మన అదేంటిది అది నెత్తిలో టోపి పెడతారు. కానీ నువ్వు పెళ్లి మీద పేయి మీద ఈ తువ్వాల టోపి అవి ఇవి తీసి క్షుద్ర పూజలు చేసిరట. మరి ఏమైతుంది ఉండొచ్చు? ఏం కాదు. అవి బయటపడి అమ్మో ఏమో చేసిరని బాధ పెడతాను తప్ప దేనికి పనికిరావు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. ఎట రాలేదు ఉంటే ఈ పాటికి బార్డర్లో పెట్టపోదు. ఇట్లాంటి క్షుద్ర పూజల మంత్రాలు చేసేటోళ్ళందరినీ ఇంకా పాకిస్తాన్ వాళ్ళ మీదకో చైనాల మీదకో మంత్రాలు చెప్పిస్తే కాకపోయినా అది ఏ లొలిక్కున మారేది. అయ్యో పాడుగాను చూడుండ్రుల్లా ఎంత భయపడేటట్లు చేసిండ్రో. ఈ ఇంట్లో జవడాలు ఆస్తి తగాదాలుంటే గిసొంటి ఎత్తారు. ఏసొంటి కాలంలో బతుకుతున్న ముర్రా ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలై మొర్రో అని ఓ పక్క మొత్తుకున్న సూత గిసొంటి క్షుద్ర పూజలు చేసుకుంటా ఇక పబిలికినైతే బగ్గనే భయపెడతారు కొందరు మోతేవార్లు. ఇగో గీ నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలము ముస్టిపల్లి ఊర్లే క్షుద్ర పూజలు చేసుడుతోటి చుట్టుపక్కలనోళ్ళు మొత్తం మస్తుగా భయపడతారు. ఎవరు చేసిండ్రో ఎందుకు చేసిండ్రో అని. ఇక కురుమయ్య అనటైనకు చెందిన పెండ్లి బట్టలు పోటువా యొగ్గి బొమ్మలు చేసి చెరువుల పడేసిండ్రట. ఇక ఏమున్నదో ఏమో పోన్రి. మమ్మల్ని నాగం చేస్తే అందుకే గిట్లా ఎత్తుండ్రని పాపంగా ఇంటోళ్ళు భయపెడుతుండ్రు. ఇక ఆస్తి జవడాలే కారణము, అందుకే గిట్లా వాళ్ళింటోళ్ళే చేసిండ్రని ఊరోళ్ళు చెప్పుకొస్తుండ్రు. ఇక ఏదేమైనా సూత ఏసొంటి కాలంలో బతుకుతున్నామో అర్థం కాక మళ్ళా ఇక పసుపు కుంకుమేసి నిమ్మకాయలు పెట్టి బొట్లు బొత్తానికైతే రుద్ది ఇక గిట్లాగం చేసి ఇక పబ్లిక్ను భయపెడతాండ్రులా. గిట్లుండాలి దొంగతనం అంటే మంచిగా కనిపెట్టిరు అనుకో రాదురి. మొత్తం మీద అయితే ఇక కొడుకులు బిడ్డలు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యారట. అవ్వకతో ఇంటికాడ ఉంటుందట. మరి ఎన్ని రోజుల నుంచి చూసిరో ఏం కథ. ఓనాడు నిన్న మాపున ఇక ఎండాకాలం దినమాయే పాడైపోను కరెంటు పోయిందట. ఈ పంక తిరుగుతట్లేదు కదా, ఎట చేద్దు గాలి వస్తలేదని బయట వన్నదట. అవ్వ బయట వన్నది చూసిరు, కరెంటు పోయింది చూసిరు. మంచిగా ఆవశీరతోటే 2 చేతులు కట్టేసిరు. మెడలో ఉన్న పుస్తల తాడు ఎత్తుకపోయారు, ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకున్నారు. ఇక ఆమె చెక్కుడు దంచులు ఉన్న పైసలు తీసుకున్నారు. ఏడికి ఆడికి దోసుకొని అవతల పడ్డరు.
మరి ఎంతెంత పోయింది ఏం సంగతి మరి బాగానే చెప్తారు నర్సికాక మరి ఏ ఊరు ఏం కథ అనేది కదా మీ అనుమానం చెప్తారా వామ్మో వామ్మో పాపం సాతగాని పానమాయే నెత్తినోరు వట్టి మొత్తుకుందామన్నా మొత్తానికి ఏడికాడ కట్టేసి ఉన్న బంగారం అంతా దోసుకొని పోయినరట సోడిగాళ్ళు ఇగో సేమ్ సినిమాలైనట్టే చేసిండ్రు పోన్రి దొంగతనము పాపం గీ ముసలామెని మంచానికి కట్టేసి 9 తులాల బంగారాన్ని పట్టుకొని పోయినరట ఎవలో తెలియదట నుల్లా పాపం ఇక ఎప్పటికాంచెల్లి ఎంత కట్టపడి సంపాదించుకుందో గాని మొత్తానికైతే దొంగల పాలైపోయింది ఇక కొన్నేళ్ల కిందటనే భర్త కాలం చేసిండట దీంతో ఆమె ఇంటికాన్నే ఒక్కతే ఉంటుందట ఇక ఈమె పేరు బయ్యవనట నుల్లా ఇక రాత్రి ఇంట్లో వండుకొని ఉన్నదట మరి గుర్తుపట్టిండ్రు కావచ్చు రెక్కి బగ్గనే వేసిండ్రు కావచ్చు ఇక కరెంటు పోయిందట ఇక కరెంటు పోవుడుతోటి బయటకు వచ్చి వరండాల మంచం వేసుకొని వండుకుందట నుల్లా ఇక ఆమె నిద్రాలకు జారుకున్నాక జర్రంత సేపటికే ఇంట్లోకి వచ్చిండ్రట దొంగలు పాపంగా ఆ బయ్యవ్వను 2 చేతులను చీరతోటి మంచానికి కట్టి నోట్లే ఇన్ని పేలికలు పెట్టి ఇక మొత్తానికైతే ఆమె మెడలున్న 9 తులాల బంగారము నల్లపూసల గొలుసు ఉన్నదంతా గుంజుకొని పోయిందట నుల్ల పాపము రోజు పిల్లి నూకేది తర్వాత ఆ పిల్లి అనుకొని అట్నే కూర్చున్న లేచి కరెంటు పోయిందని యువతలకు వచ్చిన ఈతలకు వచ్చి కొంచెం అటు ఇటు తిరిగినా ఇలా కూర్చున్నా ఇంట్లోకి పోలే ఈయన పండుకునే వరకు నేను పండుకున్నది చూసి అట్నే వచ్చి బట్ట కప్పారు నాకు తలపైన నోట్లే బట్ట నూకి ఈ రెట్ట అటు కట్టేసిండ్రు చీరని కట్టేసి ఇక నువ్వు పోతానని చెప్తే నేను చంపుతా నేను అవతలి చెప్తే తెల్లారితే కూడా చెప్పొద్దు నువ్వు అని అన్నారు అంటే నేను అట్నే పండుకున్నా ఇక రోడ్డుకి సంచి ఉంటే సంచి తీసుకో పైసలు ఉన్నాయా అన్న ఉన్నాయి చప్పటి ఇక తీసుకొని ఇంట్లోకి పోయిన ఇద్దరు నా దగ్గర నిలబడ్డారు తీసుకొని ఇక ఈ సందుకుంటా పడి వెళ్ళిపోయారు ఇక ఇంట్లోకి పోయి ఇంట్లోన్న ట్రక్కు పెట్ల దాచిన 4 తులాల బంగారు గాజులు పెద్ద గొలుసు 3 తులాల పుస్తెల తాడు ఎక్కడికక్కడ గుంజుకొని పోయినరట ఇంకా 2500 రూపాయలు ఆమె కాడుంటే అవి కూడా గుంజుకొని పోయినరట చూడుండ్రి ఇక ఈ ముచ్చట నల్గొండ జిల్లా నాగారం మండలము ఈటూరు ఊర్లో అయ్యింది నీకేమన్నా అదిరిపోయి దోమలకు వచ్చే బండి నీ పొగ పాడైపోను అయ్యా రుయ్యా అని కాలనీలకు వచ్చి బర్ర అంటున్నాడు బండితోటి సప్పుడు చేస్తే ఇక అక్కడ వాళ్ళకి కోపం వచ్చినట్టుంది ఆడకట్టలకు ఏం బండి నీ బండి ఏం కథరా అని ఒక తన్ను ధాన్యరా వాని కింద పడేసిరు సైలెన్సర్ కాడ అని ముఖం పెట్టి బుర్రా ఎక్సిలేటర్ ఇచ్చి పొగంతా ఫెయిల్ కొట్టిరు అనుకో రాత్రి ఇక ఫెయిల్ దోమలు ఈగలు ఏమైనా వెళ్ళిపోతారు చేసిరు వానికి మరి అయినా ఇవాళ రేపట పొరగాలు సిడుగులు ఉన్నారు నీకు బండి ఉంటే తోలుకో రోడ్డు మీద తోలుకొని నిమ్మలంగా పో ఒక కాలేలకు వచ్చి బర్ర తిప్పితే మరి ఏడి తిప్పినట్టు ఆ పొగ ఏంది ఆ సప్పుడు ఏంది పొద్దుంతా పని చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తిప్పలాలకు ఉంటాయి కదా మరి ఆయనతో అడవిల కోసం పోయినావా మరి కొట్టేది ఉంటే ఆమెకు ఆరని కొట్టేది ఉంటివి ఆయనతో పొగొడితే ఊరుకుంటారా పిల్ల నేను వచ్చే కథ పొగొడితిరి ఇక చూడరు ఆ కథ ఎట్లున్నదో బండి ఉంటే సప్పుడు దాకా పోవాలా గాని బండి చేతులున్నది గండ్ల పెట్రోల్ ఉన్నది బుర్ర పోతా సప్పులు ఎత్తంటే ఊకే ఊకుంటారా పబ్లికు ఇక చూడుండ్రి ఎప్పుడు పడతప్పుడు ఎప్పుడు దొరుకుతప్పుడు ఇష్టం వచ్చినట్టు సప్పుడు చేసుకుంటా ఇండ్ల కాడ బాగా ఇబ్బంది పెడుతుండట గీ మోతేవారి బండి సప్పుడుతోటి ఊర్లే బాగా ఆగమైతుండ్రట ఆ సప్పుడిన లేక చెవులల్లా పత్తులు పెట్టుకుంటుండ్రట పాపము ఇక ఇట్లయితే కాదు అని చెప్పి అందరు కలిసి ఇక బండైనను ఇక పట్టుకొని దండిగా పనిష్మెంట్ ఇచ్చిండ్రు ఇక చూడు ఎట్లున్నదో కథ చూసిండ్రా ఇక ఇప్పుడు చల్లబడ్డది కావచ్చు తాతకు చెవుల ఇల్లు పెట్టుకున్నట్టు అయిందా మంచిగా ఇక అదే సప్పుడు చెవుల కాడ ఆయనకి ఎట్లినిపించిండ్రో చూడుండ్రి బర్ర ఒకటే పోవుడట ఇక ఊరోళ్ళు చూసి ఇట్లయితే కాదని చెప్పి దండిగానే పనిష్మెంట్ ఇచ్చిండ్రు ఇంకో తేప బండి పట్టుకొని సప్పుడు చేయకుండా పోయేటట్టు అవుతాడు అసలు బండి పడతాడా ఇక గివన్నట్టు ఇవాళ మాస్ మల్లన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా